ఆకలికి బుద్ధితో కానీ, జ్ఞానంతో కానీ, చిత్తంతో కానీ సంబంధం లేదు. సత్యానికి కూడా అంతే. బుద్ధితో కానీ, జ్ఞానంతో కానీ, చిత్తంతో కానీ సంబంధం లేదు. ఆకలి ఫిజికల్ కాబట్టి రోజుకి 3 సార్లు అని తెలుస్తుంది. కానీ సత్యం ఒక్కసారి తెలిస్తే సరిపోతుంది జీవితంలో. పదే పదే తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఆకలికి ఆడమగ లేదు, సత్యంకి ఆడమగ లేదు. ఆకలికి వయసే లేదు, సత్యానికి వయసు లేదు. ఆకలికి వేరేవాడు ఆకలి నీకు ఇవ్వాల్సిన అవసరం లేదు. సత్యం కూడా అంతే, వేరేవాడు ఇవ్వాల్సిన పని లేదు. ఆకలికి ప్రాంతానికి సంబంధం లేదు, అలాగే సత్యానికి ప్రాంతానికి సంబంధం లేదు. స్త్రీని కాదు, పురుషుని కాదు, శరీరాన్ని కాదు, మనసును కూడా కాదు. ఐ ఆమ్ నాట్ ఏ మ్యాన్, నాట్ ఏ ఉమెన్, నాట్ ఏ బాడీ, నాట్ ఏ మైండ్. ఒక అనామకుని స్థితిని నువ్వు పొందగలగటమే జ్ఞానం యొక్క అంతిమ లక్ష్యం. ఆకలికి తెలివి అక్కర్లేదు, సత్యానికి తెలివి అవసరం లేదు. ఆకలికి సీజన్ లేదు, ఈ టైంలో ఈ సీజన్కి అవుతాం, ఈ సీజన్కి అవద్దని. సత్యానికి కూడా అంతే, సీజన్ లేదు. ఆకలి హోదాని గుర్తించదు, అది ధనికుడా, పేదవాడ, రోడ్డు మీద ఉన్నాడా, అత్యంత ఇదైనా. సత్యానికి కూడా అంతే, హోదా లేదు. హోదాకి సంబంధం లేకుండా ఉంటుంది. ఆకలి ప్రకృతిలో ఉన్న అన్ని ప్రాణుల్లో ఉంది. సత్యం కూడా అంతే, అన్ని ప్రాణుల్లో ఉంది. ఆకలి అవ్వటానికి సాధన చేయాల్సిన అవసరం లేదు. దాని అంతటికి అదే అవుతుంది. సత్యానికి కూడా సాధన అవసరం లేదు, దాని అంతటికి అదే అనుభవం అవుతుంది. ఆకలి గుర్తించాల్సిన అవసరం, సత్యం కూడా అంతే, గుర్తించాల్సిన అవసరం ఉంది. ఆకలిని నేను సృష్టించలేవు. ప్రపంచంలో ఆకలిని నీ అంతటికి నువ్వు సృష్టించలేవు. సత్యాన్ని కూడా అంతే, నువ్వు సృష్టించలేవు. ఆకలిని వేరే వాళ్ళ దగ్గర నుండి తీసుకోలేవు. సత్యాన్ని కూడా నువ్వు వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకెళ్ళవు, నీలోనే పుట్టాలి. ఆలోచన నియంత్రించేవాడు హిట్లర్, ఆలోచనను అర్థం చేసుకునేవాడు బుద్ధుడు. నువ్వు దేనికి ఇంపార్టెంట్ ఇస్తావో ఎన్నుకో, నీకు దేనిని కలుపుకోకు, అది అసలైన యోగం. పాలు ఉప్పు కలవు, అలాగే సంసారాన్ని నీలో కలుపుకోకు, దూరం నుండే సమస్యను డీల్ చేయి. అప్పుడే నువ్వు నిష్కామ కర్మ, సాక్షి, కర్తృత్వం లేకుండా చేయగలుగుతావు. నీలో ఉన్నది నువ్వు వెతుకుతున్నావు, అది శాంతి, ప్రేమ, గౌరవం ఏదైనా కావచ్చు. అది బయట వెతికితే దొరికేది కాదు.